ప్రియులారా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది దానికి బానిస అయ్యారు? సెల్ ఫోన్కి ఎంతమంది బానిస అయ్యారు? చేతులు ఎత్తండి యథార్థంగా. అదిగో చాలామంది చేతులు లేచినాయి. కొంతమంది సిగ్గుతో చేతులు ఎత్తరు, ఏమన్నా పక్కన వాళ్ళు అనుకుంటారని. కానీ దాదాపు అందరూ దానికి బానిసలు అయిపోయారు. అది లేనప్పుడు ఒకసారి ఊహించి ఎట్లా ఉంది నీ పని? అది లేనప్పుడు, అది నీకు అందుబాటులోకి రానప్పుడు, కొంచెం ఖాళీ దొరికినా దేవుని సన్నిధికి పరిగెత్తావు, ప్రార్థనలో పెనుగులాడావు, దేవుని దగ్గర కూర్చొని గోజులాడావు, వాక్యం చదువుకున్నావు, ఇరుగు పొరుగులతో దేవుని సువార్త పంచుకున్నావు. అసలు నీ ఆత్మీయత ఎంత మండింది, ఎంత ప్రజ్వలించింది? ఈరోజు ఇరుగు పొరుగులని ఉంటున్నారే కానీ ఎవరికెవరికి సంబంధాలు లేవు. పక్క ఇళ్లలోకి ఒకడికొకటి మాట్లాడుకునే లేదు. ఆ ఇంటి వాళ్ళు సెల్ ఫోన్లో చూసుకుంటారు, ఈ ఇంటి వాళ్ళు సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు. ఫ్రెండ్స్తో సంబంధాలు లేవు. ఆఖరికి ఫ్రెండ్స్ సైతం సెల్ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు వీడియో ద్వారా. అంత అందులోనే ఒక రకమైన మత్తులోకి తీసుకెళ్ళాడు, భ్రమలోకి తీసుకెళ్ళాడు శత్రువు. అందరిని నిద్రపుచ్చి వాడు స్వైర విహారం చేస్తున్నాడు, వాడు గంతులేస్తున్నాడు. అందరూ చిక్కారు నా వలకని. దయచేసి అర్థం చేసుకోండి, జాగ్రత్త పడండి. మెలకువ కలిగి మీరు వాక్యం వినాలనుకుంటే ఆ వాక్యం మాత్రమే విని తీసుకెళ్ళి దాన్ని భద్రపరచండి. ఎక్కడో చోట మళ్ళా దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడతాడని ప్రేరణ కలిగినప్పుడు తీసుకొని వాక్యం వినండి, ఇబ్బంది లేదు.